అందరికీ నమస్కారం. నేను మీ సతీష్. ఈరోజు మన ఫోకస్ టీవీ ద్వారా మనం ఫోకస్ చేసిన వ్యక్తి డీజే. డీజే, డీజే అంటే అదేదో 'అల్లు అర్జున్' సినిమాలో 'దువ్వాడ జగన్నాథం' కాదు. దామచర్ల జనార్దన్. ఆయన అసలు పేరు దామచర్ల జనార్దన్ రావు. అయితే ఆయన అమితంగా ప్రేమించేవాళ్ళు డీజే అని పిలుస్తారు. డీజే అంటే అక్కడున్న వాళ్ళకి ఒక అభిమానులు ఒక పూనకం అన్నమాట. ఒక అట్రాక్షన్, ఒక డీజే రిథమ్ వినపడంగాల్నే వాళ్ళొక ఇదితో ఒక ఒక అభిమానం పెంచుకున్న వ్యక్తి జనార్దన్ గారు. ఎందుకంటే ఈ మాట అన్నానంటే, చాలామంది నాయకులు నేను ప్రతి అనాలిసిస్‌లో చెప్తా ఉంటా. కొంతమంది అంటే చాలామంది అని కాదు, కొంతమంది జనంలో నుంచి వస్తారు. జన అభిమానం సంపాదిస్తారు. అలాంటి వ్యక్తుల్లో జనార్దన్ గారు ఒకరు. ఎందుకంటే ఈయన 2010లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేస్తాడు? ఏంది? ఇక్కడున్న రాజకీయ ఉద్దండుల్ని తట్టుకొని నిలబడతాడా? లేదా? అనేది ఒక ప్రశ్నగా మారిన రోజుల్లో జనార్దన్ అంటే ఏందో చేసి చూపించాడు. ఎందుకంటే రాజకీయ ఉద్దండులు సైతం ఈయన రాజకీయానికి తట్టుకోలేకపోయారు అనేది కూడా జనంలో తెలుసు. అది నేను చెప్పే కొత్త మాట కాదు. నేను ప్రతి అనాలిసిస్‌లో చెప్తానే ఉంటా. ఏ పార్టీకి అనుకూలం కాదు. తెలుగుదేశం పార్టీ అనాలిసిస్ చెప్తున్నాను. వైసీపీ పార్టీ అనాలిసిస్ చెప్తున్నా. వాళ్ళు చేసిన మంచి చెప్తున్నా. ఈళ్ళు చేసిన మంచి చెప్తున్నా. ఈయన ఎందుకు రాజకీయ ఒత్తిడంటే ఆ యొక్క సీనియర్ రాజకీయ నాయకులను కూడా దాటుకొని అక్కడ నిలబడ్డాడు అంటే ఈయన రాజకీయ చతురత, చాతుర్యం ఏందో మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అంతకుముందు అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇంకా అంతకుముందు పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు కూడా అక్కడ ఒంగోలు గడ్డని రాజ్యమేలారు. అలాంటి గడ్డలో పాతుకుపోయిన వ్యక్తి డీజే దామచర్ల జనార్దన్ గారు. ఎందుకన్నానంటే ఈ మాట, అతను 2014లో ఎమ్మెల్యే తొలిసారిగా గెలిచిన తర్వాత కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఎక్కడైతే ఎక్కువగా ఫోకస్ చేసింది అభివృద్ధి మీద. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని చెప్తారు అక్కడున్న ప్రజలు. ఒంగోలు నియోజకవర్గం డెవలప్‌మెంట్ జరిగింది అంటే అది జనార్దన్ గారి హయాంలోనే. ఇప్పుడు జరుగుతుంది అంటే జనార్దన్ గారి హయాంలో. ఈ మాట నేను కూడా చెప్తాను. ఈరోజు ఒంగోలు నగరం అంత సుందరంగా ఆ యొక్క పట్టణం ఒక నగరంలాగా సుందరంగా తీర్చిదిద్దుకుందంటే అది ఆ క్రెడిట్ అంతా జనార్దన్ గారికే వస్తుంది. అంత డెవలప్ చేశాడు ఒంగోలు నగరం పట్టణాన్ని మొత్తాన్ని. ఒక నగరంలో సుందరమైన నగరంలా తీర్చిదిద్దాడు జనార్దన్ గారు. ఈరోజు యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండటము, వాళ్ళ అవసరాలు తీర్చటము, నేనున్నానని భరోసా ఇయ్యటం ఒక ఎత్తైతే, రాజకీయంగా ఎలా ముందుకు పోవాలనేది ఆయనకొక రాజకీయంగా ఒక టాలెంట్ అంటం కంటే, ఎప్పుడు ఎలక్షన్ ఏ విధంగా చేయాలనేది వడపోసిన వ్యక్తి జనార్దన్ గారు. యాక్చువల్‌గా జనార్దన్ గారికి ఒక పేరు ఒకటుంది. ఏం పేరంటే డీజే గాదు. డీజే వాళ్ళ అభిమానులు అది ఒక అభిమానంతో పిలుచుకున్న పేరు. ఆ ముద్ర పడిపోయింది. మనం ఒంగోలు స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే పోతా చూస్తూ ఉంటాం. ఒంగోలు గడ్డ డీజే అడ్డ అని చెప్పి అదే టైటిల్ పెట్టాను ఇక్కడ నేను. ఆయన ఇంకో పేరేందంటే సౌమ్యుడు వివాహరహితుడు. సౌమ్యుడు వివాదరహితుడు. ఎలాంటి గొడవల్ని ప్రోత్సహించడు. వర్గాల్ని ప్రోత్సహించడు. గ్రూపులు ప్రోత్సహించడు. రాజకీయ కక్ష సాధింపులకు అసలు పాల్పడనేది ఆయనకున్న పేరు. అయితే సైలెంట్ కిల్లర్ అనే పేరు మాత్రం ఉంది. ఎవరికి సైలెంట్ కిల్లర్ ఆయన? రాజకీయ ప్రత్యర్థులకి కనపడడు కానీ రాజకీయ గేమ్ చేసాడంటే అవతలోళ్ళు కూడా ఆ యొక్క ఉచ్చులో ఇది కావాల్సిందే. ఆ ఉచ్చులో పడాల్సిందే. ఆ విధంగా తన రాజకీయాన్ని చేసుకుంటూ పోతూ ఆ యొక్క ఒంగోలు నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక పక్క పూర్తి స్థాయిలో డెవలప్‌మెంట్ మీద పడుతూ, ఒక పక్క సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి జనార్దన్ గారు. అందుకే ఈ రోజున మనం జనార్దన్ గారి టాపిక్ ఎంచుకున్నాం మనం. జనార్దన్ గారి టాపిక్ ఎంచుకోవడానికి మెయిన్ కారణం నేను ఇందాక చెప్పాను నేను. ఒంగోలు నియోజకవర్గం డెవలప్ చెందింది అంటే అది నేను చెప్పడమే కాదు, అక్కడ ఉన్న ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అది జనార్దన్ గారి పుణ్యమేనని చెప్పని. అంత మాత్రమే కాకుండా ఎంతో మందికి అక్కడున్న నేను ఈ ఫోకస్ టీవీ ద్వారా మేము మా బృందం అందరూ కలిసి అక్కడ ఫోకస్ చేసినప్పుడు
ఒక డెవలప్మెంట్తో పాటు అక్కడ ఉన్న యువతకి ఉపాధి చూపించటం, అదేవిధంగా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదని చెప్పని సమీక్షా కార్యక్రమాలు పెట్టడం ఒక ఎత్తు అయితే, అసలు అక్కడ మొత్తం కూటమి ప్రభుత్వం ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీతో కలిపి 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలని సమన్వయం చేసుకుంటూ ముగ్గురిని కలుపుకొని పోయి అక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా డెవలపింగ్ చేస్తున్న వ్యక్తి జనార్దన్. ఇప్పుడు ఆయనకి ఇంకోటి, నమ్మిన వ్యక్తులకు న్యాయం చేస్తాడు, తన వెంట ఉన్న వాళ్ళకి తను ప్రోత్సహిస్తాడు, వాళ్ళకి పెద్దపీట వేస్తాడని పేరు జనార్దన్కు ఉంది. ఇప్పుడు రియాజ్ గారు ఉన్నారు. ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏర్పడినప్పటి నుంచి రియాజ్ గారు కానీ మన రవిశంకర్ గారు, రవిశంకర్ గారు కానీ జనార్దన్ గారి వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా అక్కడ ఒక రాజకీయం చేస్తూ తను నమ్ముకున్న రియాజ్ను కానీ లేకపోతే రవిశంకర్ వీళ్ళందరినీ వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళకి పదవులు అప్పచెప్పటంలో జనార్దన్ గారు క్రియాశీలక పాత్ర పోషించారు. క్రియాశీలక పాత్ర పోషించే జనార్దన్ గారు వాళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళందరిని కలుపుకొని పోయి అక్కడ నేనే ఎమ్మెల్యే, ఒంగోలు నాది అన్న విధంగా జనార్దన్ గారు రాజకీయం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత కూటమి మీద వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని అందరినీ ఏకతాటి మీద కలుపుకొని పోయి అక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా చేసేది గ్రేట్. అది ఆయన రాజకీయ చిత్రత. అదొక పార్ట్. ఆయన అంత మాత్రమే కాకుండా వాళ్ళతో కలిసి సమీక్షలు పెట్టడం, మన మన కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు చేరుతున్నాయా లేదని చెప్పి సమీక్ష సమావేశాలు పెట్టడం అధికారులతోటి, అదొక ఎత్తి అయితే, రెండోది సరే పొరపాట్లు జరుగుతా ఉంటే అది గవర్నమెంట్ సంబంధం లేదు. అన్ని అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో, అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కాదు, పాలనా పరంగా అధికారుల పాలనా పరంగా కొన్ని ఏదన్నా గోల్మాల్ లాంటి జరిగినా కూడా వాటి మీద కూడా మన ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇటీవల కాలంలో మనం ఒంగోలు మెప్మాలో చూసుకుంటే, ఒంగోలు మెప్మాలో మనకి భారీ ఎత్తున అవినీతి జరిగి గ్రూపుల విషయంలో గోల్మాల్ జరిగింది. వెంటనే దాన్ని అంటే ఖండించాడు. దాని మీద ప్రత్యేక ఎంక్వైరీ చేస్తున్నా, వాళ్ళు వేసే ఎంక్వైరీతో పాటు నా వ్యక్తిగత ఎంక్వైరీ కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలోనే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, గత ప్రభుత్వంలో కూడా ఏదైనా గోల్మాల్ జరిగి ఉంటే ఉపేక్షించలేదు, చట్టబద్ధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, నా వ్యక్తిగత ఎంక్వైరీ కూడా ఉంటుంది అని తేల్చి చెప్పిన వ్యక్తి జనార్దన్ గారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నాకు తెలిసి నా వ్యక్తిగతం కూడా ఇప్పుడు నేను ప్రెస్ మీట్లకి అయితే వెళ్ళాను, కానీ వ్యక్తిగత నాకైతే పరిచయం లేదు. ప్రెస్ మీట్లకు వెళ్తాము వచ్చాము అంతవరకే ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా నేను గమనించిన వ్యక్తి ఏంటంటే, ఇతను ఎలాంటి ఫ్రాడ్ని ప్రోత్సహించాడు, ఎలాంటి గోల్మాల్ అవతవలను ప్రోత్సహించడు. ఏదన్నా వాళ్ళు తలుపు తిట్టిన వాళ్ళకి సహాయం చేస్తాడు తప్పితే, లేకపోతే ఒక లోన్ ఇప్పియటమా, లేకపోతే ఏదన్నా అవసరాలు ఉంటే ఈ వ్యాపారం చేసుకుంటారంటే దానికి చేయూతనివ్వటమా అనే కార్యక్రమాలు చేస్తాడు తప్పితే, ఎప్పుడు సూట్ కేసు ఎమ్మెల్యేతే కాదు, అలాంటి వ్యక్తి జనార్దన్ గారు. సంపాదించుకుందాం, కాంట్రాక్టుల మీద తీసుకుందాం, వాళ్ళని అడిగి తీసుకుందాం, లేకపోతే ఈ గ్రానైట్లో లేకపోతే ఇంకోటి అనే వ్యక్తి మాత్రం జనార్దన్ గారు కాదు. అందుకని గట్టిగా చెప్పారు, సూట్ కేసు ఎమ్మెల్యే అయితే కాదు. అందువల్లే ఆ నియోజకవర్గ ప్రజలు అంత అభిమానంగా డీజే అని అతన్ని ముద్దుగా పిలుచుకొని అంత అభిమానంగా, అంత అమితమైన ప్రేమను పెంచుకున్నారు. అదొక పార్ట్. అంత మాత్రమే కాకుండా చంద్రబాబు ఇతను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమితమైన ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడంటే జనార్దన్ గారి యొక్క రాజకీయం, ఆయన శైలి. ఆయన ఎప్పుడు వివాదాలు పడి ఒంగోలులో ఎలక్షన్ టైంలో కానీ లేదా విడిగా టైంలో కానీ ఏదన్నా ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్న కార్యకర్తలని సముదాయిస్తాడు తప్పితే వర్గాలు గొడవలు ప్రోత్సహించడు. ఇది ఈ రోజున మనం ఎమ్మెల్యే జనార్దన్ గారి గురించి మనం ఫోకస్ చేసింది. రేపు ఇంకొక ఎమ్మెల్యే గారి గురించి మన ఫోకస్ టీవీ ద్వారా మీ ముందుకు వస్తాను.